లావణ్య పైన 2 జీడిఎం కేసులు ఉన్నాయి. అదే జెస్టేషనల్ డయాబెటీస్ మదర్ కేసులు 2 ఉన్నాయి. 2 డెలివరీకి దగ్గరకు వచ్చేసాయి. ఒకటి 36 వీక్స్, ఒకటి 37 వీక్స్. ఇంక డెలివరీ చేయాల్సిన టైం వచ్చింది. సో నేను వాళ్ళ పేరెంట్స్కి బేబీస్ గురించి ఎలా కౌన్సిల్ చేయాలి, అంటే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ దట్ ఐ సీ ఇన్ దీస్ బేబీస్, కొంచెం చెప్పవా? ఏం లేదు మేడం, యాక్చువల్లీ ఏంటంటే మనకి ఫస్ట్ 1 hour అనేది వెరీ క్రూషియల్ అనమాట. మనకి బేబీకి ఏంటంటే పుట్టంగానే ఏంటంటే గ్లూకోజ్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది, హైపోగ్లైసిమియా అంటాం. సో దానికోసం మనం ఫస్ట్ షుగర్ మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. మనకి ఏంటంటే బేబీస్కి సెకండ్ వచ్చేసరికి ఒకవేళ లంగ్ మెచ్యూరిటీ అనేది ఫుల్గా లేకపోతే ఆయాసం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి బిగ్ బేబీస్, డయాబెటిక్ మదర్స్కి బేబీస్ అనేవాళ్ళు వెయిట్ ఎక్కువతో పుడతారు. సో ఇలాంటి వాళ్ళకి మరి అప్పుడు మనం వెయిట్ బట్టి మీరు ఎక్కువగా సిజేరియన్ చేస్తారా, నార్మల్ డెలివరీ చేస్తారా? నార్మల్ సిజేరియన్ అన్నది బేబీ వెయిట్ బట్టి, మదర్ యొక్క పెల్విస్ బట్టి, ఆ బర్త్ కెనాల్లో బేబీ ఎలా నెగోషియేట్ అవుతుంది అన్నది మోస్ట్లీ ఆన్ టేబుల్ డెసిషన్. లావణ్య, అది ముందు అన్నది విల్ గివ్ ఏ ట్రయల్ అంతే. మనకి ఆ టైం బట్టి, అంటే మదర్ అండ్ బేబీ యొక్క సిచ్యువేషన్ బట్టి మనకి డెలివరీ టైంలో డిసైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే మదర్ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, అంటే న్యూట్రిషన్ అనేది ఎంత బాగా మెయింటైన్ చేస్తారో బేబీ యొక్క అవుట్కమ్ కూడా అంతే బాగుంటుంది అనమాట. సో కంపల్సరీ ఏదైనా ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్స్, షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువగా ఉంటే మీ గైనకాలజిస్ట్ ద్వారా మీరు రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేవి చూసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ పేజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.